అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. బాగుండడం అంటే ఏంటి? బాధ లేకుండా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం. సో మనం అలా ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదు. మీ అందరి ఆరోగ్యం కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రుచికరమైన రెసిపీస్ని మీ అందరికీ అందిస్తున్నాం. మరి ఈ రోజు కూడా ఎవరికి ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు మంచి రెసిపీని అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా సూపర్గా ఉన్నాను. అని మీరు ఈరోజు ఏం తయారు చేసి చూపించబోతున్నారా అని వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? సో ఇవాళ ముఖ్యంగా మనం మహిళలకు, అంటే చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి ముసలితనం వచ్చేంత వరకు, అంటే ఆల్మోస్ట్ 6 నుంచి 60 ఇయర్స్ వరకు మహిళలకు ముఖ్యంగా ఋతుక్రమానుసారంగా వచ్చేటువంటి అనేక విధమైన ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి కలిగించడానికి అండ్ దాంట్లో వచ్చేటువంటి అనేకమైనటువంటి అనారోగ్యాలకు వాళ్ళకు ఒక స్వస్తి చెప్పడానికి ఒక మంచి ఔషధం లాంటి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఏంటిది మ్యామ్ అది? సో అదే రాగి మాషా హల్వా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి మాషా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, రాగులు, నువ్వులు, బెల్లం, యాలకులు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, అన్నీ ఇంట్లో ఉండేవే. సో ఈ మధ్యకాలంలో అందరూ అన్నీ ఇంట్లో ఉంచేసుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండడానికి కోసము. మరి వాటితో ఏం చక్కగా మనం హల్వా తయారు చేసేసుకుందాం. మ్యామ్, ముందుగా మనం ఏం తయారు చేయొచ్చు? సో ముందుగా మనం ఏం చేసుకుందామంటే స్టవ్ వెలిగించేసుకొని రాగులు ఇంకా మినుములు ఉన్నాయి కదా, సో అవి కొంచెం దూరగా వేయించేసుకుందాం. ఓకే. ఓకే, పాన్ పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మంచిగా వేయించేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ కోసం జస్ట్ కొద్దిగా నెయ్యి వేసేసుకుంటున్నాము. 2 చెంచాల నెయ్యి వేసుకొని నేను చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేస్తాను. మొత్తం వేసేయండి. సో మొత్తం వేసి వేగించుకుందాము. ఇవన్నీ జస్ట్ మనకి ఏంటంటే స్వీట్ తయారు చేస్తున్నాం కాబట్టి మరిన్ని పోషక విలువలు కూడా మన శరీరానికి అందటానికి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేగించుకుంటున్నాం అనమాట. అది కూడా బాగుంటుంది చూడ్డానికి. ఇంట్లో వాళ్ళు కూడా మనం తయారు చేసింది చూడ్డానికి తినడానికి అనిపించేటట్లయితే కనుక అందరూ కూడా ఇష్టంగా తింటారు, లేకపోతే ఎవరు తినరు, బయట ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి. సో ఇలాగా వేగించేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఈ కాంబినేషన్ ఎవరైనా తీసుకోవచ్చు, ఇవాళ మనం తయారు చేస్తున్న కాంబినేషన్? ఎస్, ఎవరైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు అని చెప్పాం కదా, మనం ముఖ్యంగా ఎందుకు చిన్నపిల్లల్ని ఎంచుకున్నామంటే ఈ మధ్యకాలంలో మనకి ఏదైతే ఋతుక్రమం స్టార్ట్ అవ్వడానికి ఇంతకుముందు మనకు 12 ఇయర్స్ అలా స్టార్ట్ అయ్యేదన్నమాట. ఇప్పుడు 8 ఇయర్స్ 6 ఇయర్స్ ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు అలా జరుగుతుందంటే మనం తీసుకునే ఆహారంలో అంత క్వాలిటీ లేకపోవడం వల్ల, అన్ని కెమికల్స్ మిక్స్ చేసి ఉండడం, లేకపోతే కనీసం మనం పాలు ఒకవేళ కేటగిరీ తీసుకున్నా మనకి వచ్చే జంతువులన్నింటికి కూడా మనకి హార్మోన్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చి దానివల్లనే ఉత్పత్తి చెందినటువంటి పాలు అవన్నీ ఉన్నాయి, పాల ఉత్పత్తులు అవన్నీ కూడా. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ అన్నీ కూడా మన చిన్నపిల్లలు ఎక్కువగా పాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా దాని యొక్క ప్రభావం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే మనం ఇలాంటి రెసిపీస్ తీసుకుంటే ఆ ఎక్కువగా హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి సబ్సైడ్ అయిపోతాయి. సో మ్యామ్, ఇవైతే వేగిచ్చేసాను. ఫస్ట్ అయితే కనుక ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇందులోనే రాగులు ఇంకా మినుములను కూడా చక్కగా వేయించేసుకుందాం. ఓకే. 1 కప్పు మినుములు, నల్ల మినుములు. ఫస్ట్ ఇవి కొద్దిగా వేగించుకున్న తర్వాత రాగులు వేగించుకుందామా? లైట్గా ఇవి కొద్దిగా వేగుతున్నప్పుడు అప్పుడు రాగులు వేసుకుందాం. ఎందుకంటే ఇది మనకి సైజు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి వేగడానికి కొంచెం టైం పడతాయి. సో అందుకోసం అని చెప్పి ఇవి కొద్దిగా ఫస్ట్ వేసుకుందాము. మామూలుగా మనకి ఇలా మినపప్పులో మామూలుగా పొట్టు తీసిన మినపప్పు, మామూలు మినపప్పు, గుండు మినపప్పు ఉంటుంది, గ్రీన్ కలర్లో పొట్టు ఉండి అవి.
సో ఇలాగ నల్ల మినుములు, ఈ మూడిట్లో ఏది త్వరగా అరుగుతుంది, ఏది బెస్ట్ అంటారు? సో మూడిటికి మూడు బెస్ట్, కాకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్లు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మినుములు తీసుకున్నారనుకోండి, నల్ల మినుములు ముఖ్యంగా మనకి ఐరన్ అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడానికి కానీ ఇమ్యూనిటీని బాగా పెంచడానికి ముఖ్యంగా ఉపయుక్తం అవుతుంది ఇది నల్ల మినుములు అనేటువంటివి. సో ఇంకా పొట్టు మినపప్పు అంటారు చూసారా, ఆ పొట్టు మినపప్పు ఎందుకంటే మనకి హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఎక్కువ కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి, ఎక్కువగా జీర్ణం అరగట్లేదన్న వాళ్ళకి అది ఇస్తే జీర్ణం తొందరగా అలానే ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది, అంటే మలబద్ధకం అంతా కూడా తగ్గుతుంది, అలానే ఒబిసిటీ కూడా తగ్గుతుంది అనమాట. అంటే అధికమైనటువంటి కొవ్వుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి క్రమంగా కొవ్వు కరిగి నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు రాగులు కూడా వేసేయండి. ఒక కప్పు, అలాగే ఒక కప్పు తీసుకుంటున్నాము. దీంతోపాటు నువ్వులు కూడా ఇప్పుడే వేసేయమంటారా? అలాగే వాటి రెండిట్లో సహం కప్పు, అంటే హాఫ్ కప్. ఇక్కడైతే చిన్నది కాబట్టి ఫుల్ కప్ ఉంది, మామూలుగా అయితే హాఫ్ కప్ అనమాట. సో నువ్వులు కూడా వేసుకొని నేను వేగిస్తూ ఉంటాను. ఈ లోపల మేడం చెప్తారు ఇప్పుడు రాగులు అలాగే వీటి కాంబినేషన్. యూజువల్గా ఇలా మినపప్పు తింటే కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి బలంగా ఉంటారు అని అంటారు, అంటే లావు అవుతారు అంటారు. మరి మీరు ఇది డైటింగ్గా కూడా ఉపయోగపడుతుంది అని అంటున్నారు కదా? అయితే ఎలా ఉపయోగపడుతుంది అంటే బలంగా ఉండడానికి లావుగా ఉండడానికి కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. సో మనము అధికంగా కొవ్వు పదార్థాలు తినడం వల్ల మనకి ఫ్యాట్ కంటెంట్ అధికంగా అవ్వడం వల్ల మనం లావుగా కనపడతాం. కానీ బలంగా ఉండడం అంటే ఏంటి, కొంతమంది సన్నగా ఉన్నా కానీ చాలా బలంగా ఉంటారు, అంటే వాళ్ళ రోగనిరోధక శక్తి బాగుంటుంది, ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో కొంతమంది ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్కువ మజిల్ వెయిట్ గెయిన్ చేసే వాళ్ళు ఉంటారు చూసారు, బరువులు ఎక్కువగా ఎత్తే వాళ్ళు, వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, సో రెస్లర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మాంసకృతులతో కూడినటువంటి మాంసఖండ ఎక్కువగా ఉంటుంది. సో అలానే వాళ్ళు లావుగా ఉన్నారు అని అనడానికి లేదు. సో ఎవరి హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్సెస్ ఫ్యాట్ లేకుండా ఎంత ఎత్తుకి సరిపడా బరువుగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం చేసుకునే ఈ రెసిపీ వల్ల ముఖ్యంగా మనకు వచ్చేటువంటి 3 బెనిఫిట్స్ ఏంటంటే ఋతుక్రమం అనేటువంటిది సరి అయిన ఏజ్కి స్టార్ట్ అవుతుంది ఒకవేళ చిన్న పిల్లలకి ఇస్తే. ఒకవేళ మధ్య వయసులో వాళ్ళు తీసుకున్నట్లయితే ఏదైతే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉన్నాయో, పీసీఓడి కారణం వల్ల కానీ, డిస్మెనోరియా కానీ, మెనోరేజియా, ఎండోమెట్రియోసిస్, ఇట్లా వేరియస్ రీజన్స్ ఉన్నాయన్నమాట, చాలా కారణాలు ఉన్నాయి ఋతుక్రమం సరిగ్గా రాకపోవడానికి. వాళ్ళందరికీ కూడా సరి అయిన టైంలో ఋతుక్రమం జరగడం, అలానే ఇన్ఫర్టిలిటీ, వాళ్ళకి అండం విడుదల కాకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ బాధతో ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఆ టైంకి అండం విడుదల అవ్వాల్సిన టైంకి రిలీజ్ అవ్వడం, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ నుంచి కంట్రోల్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఓకే, సో చూసారా ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి నేనైతే మేడం వీటికి కావాల్సిన, అంటే వీటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి అనేది చెప్పే లోపల నేను వేగిచ్చేసేసాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇవి మనం ఇందులో వేసుకున్నాము. అవి ఎలాగో వేడిగా మనం గ్రైండ్ చేయలేం కాబట్టి ఈ లోపు మనం పాకం పెట్టేసుకుందాం. ఓకే, ఒకసారి స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. బెల్లం మనం ఒక కప్పు తీసుకున్నాము. సో కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్ళు, కొంచెం బెల్లం ముడిగేంత వరకు సరిపోతుంది. ఓకే, ఇవి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా బెల్లం కరిగి మనం ఏంటంటే ఇప్పుడు మనం హల్వా లాగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మరీ ఎక్కువగా తీగలాగా ఇలా వచ్చేసేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సో ఇక్కడ మనకి బెల్లం అనేది కరిగి తీగపాకంలాగా అవుతూ ఉంటుంది. అండ్ ఈ లోపల మనం అది గ్రైండ్ కూడా చేసేసుకుందాం. మనం చక్కగా జార్లో వేసుకున్నాం కదా వేయించినవి. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎలా ఉందో. సో చూసారా మంచి ఫైన్ పౌడర్ తయారైపోయింది. సో మిశ్రమాన్ని అంతా కూడా మనం మరిగించుకున్న బెల్లం పాకంలో వేసేద్దాం. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకుందాం. సో మనకి ఎంతైతే బెల్లం పాకం ఉందో దానికి తగ్గట్టుగా మనం ఎంతైతే పొడి వేసుకోవాలి. సో సరిపోయింది కరెక్ట్గానే. ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పాకం కొంచెం ఎక్కువగా అయినప్పుడు మాత్రం చూసుకొని కలుపుకోవాలి. అలాగే దీంట్లో మనము యాలక్కుల పొడి కూడా వేసేసుకుందాము. ఇదిగో యాలక్కుల పొడి కూడా వేసేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వేసేసుకోవాలి. ఓకే, అంతే. దాంట్లోనే కొన్ని డ్రై ఫ్రూట్స్, హాఫ్ డ్రై ఫ్రూట్స్. సో మనం ఆల్రెడీ వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని సహం వేసుకొని కలుపుకుందాం.
సో ఇలా మనం హల్వా చేసుకొని కనీసము అంటే ఏజ్ మెనార్కి స్టార్ట్ అయ్యే కంటే ముందు నుంచి పిల్లలకు తినిపించడం స్టార్ట్ చేస్తే వారంకి ఒకసారి తినిపించినా కానీ వాళ్ళకి ఆ హార్మోన్ ఇర్రెగ్యులారిటీ అనేది కూడా తక్కువగా ఉండి రెగ్యులర్గా మెన్స్ట్రల్ సైకిల్ రావడం, అలానే పెయిన్ఫుల్గా లేకుండా, నొప్పి లేకుండా, సైకిల్స్ కరెక్ట్గా ఉండి అండ్ క్వాలిటేటివ్గా అంటే ఏదైతే అండం విడుదల అవ్వాలో ఆ టైంకి అండం విడుదల అవ్వడం, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేకుండా, అలానే పోస్ట్ మెనోపాజల్లో కూడా ఇది తినిపించినప్పుడు ఏమవుతుందంటే మన రిమైనింగ్ ఏవైతే అండాశయం కానివ్వండి లేకపోతే గర్భాశయంకి దానికి సంబంధించినటువంటివి ఆరోగ్యంగా ఉంటాయి, రక్త ప్రసరణ అది కూడా బాగా జరుగుతుంది. ఓకే. అదర్ దాన్ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించినవి కాకుండా ఇది మనకి గుండెకి కూడా చాలా హితకరంగా ఉంటుంది. గుండె యొక్క తీరు అంటే ఏదైతే ఫంక్షనింగ్ కెపాసిటీ ఉంటుందో దాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సో మ్యామ్ నేను ఇక్కడ నెయ్యి కూడా వేసాను అందాక మీరు అక్కడ మాట్లాడుతుంటే, ఎందుకంటే ఇది హల్వా కాబట్టి కొంచెం మనకి నెయ్యి అనేది అవసరం పడుతుంది. చూసారు కదా, ఇది ఆల్రెడీ మన కింద అంటుకోకుండా రావాలన్నమాట. ఇలాగ తిప్పుతుంటే దగ్గరగా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదా, కొంచెం ఇలా మెత్తగా కొంచెం బలం పెట్టి, నేనంటే ఇలా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే రెసిపీస్ అన్ని తింటాను కాబట్టి కొంచెం బలంగా చేసేస్తున్నాను. మీరు కూడా అలాగే బలంగా అవ్వాలి. వావ్. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. మనం ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా సో చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా కనపడుతున్నది. మనం దీన్ని తీసుకుంటే మాత్రం ప్రతి మహిళ ఇది వారానికి ఒకసారి ఖచ్చితంగా తీసుకున్నట్లయితే ఎటువంటి రిప్రొడక్టివ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్స్ ఏవైతేనే క్రమానుసారంగా వస్తూ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటారు. ఓకే. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి రాగి మాషా హల్వా రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, రాగి మాషా హల్వా రెడీ అయిపోయింది. పేరు చాలా కొత్తగా ఉంది, అలాగే చూస్తుంటే దాని టెక్స్చర్ కూడా భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. రాగి మాషా హల్వా. అఫ్ కోర్స్ మా ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష్ గారు చూపించిన వంటలకి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, నేను చేసిన వంటలకి కూడా. సో అంత టేస్టీగా ఉంది. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. రాగి మాషా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, రాగులు, నువ్వులు, బెల్లం, యాలకులు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. రాగి మాషా హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నెయ్యి వేసి, నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేసి వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో 1 కప్పు నల్ల మినువులు, 1 కప్పు రాగులు, 1 కప్పు నువ్వులు వేసి చక్కగా వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్ లో 1 కప్పు బెల్లం, సరిపడా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. బెల్లం కొంచెం తీగ పాకం రాగానే గ్రైండ్ చేసుకున్న మినువులు, రాగులు మిశ్రమాన్ని, అలాగే యాలక్కుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే నెయ్యి కూడా వేసుకుని కలుపుకోవాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుండి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే మహిళలకు ఋతుక్రమానుసారం సమయంలో వచ్చే సమస్యల నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా మలబద్ధకం, శరీరంలో కొవ్వును తగ్గించే రాగి మాషా హల్వా రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. కడుపులో వచ్చేటువంటి అధిక మంటని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే అల్లనేరేడు గింజలను ఒక 3 తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి
ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే ఉంచేసేసి తర్వాత ఆ నీటిని తాగినట్లయితే మనకి కడుపులో వచ్చేటువంటి అధిక మంట, అసిడిటీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ క్రమాన్ని కనీసం అంటే ఒక 10 రోజులు ఆహారం తీసుకునే కంటే ముందు చేసినట్లయితే మనకి అసిడిటీ రాదు, అలానే కడుపులో అధిక మంట కూడా తగ్గిపోతుంది. సో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు వారు ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? అందరి హృదయం పదిలంగా ఉండడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఏంటి మ్యామ్ అది? సో అదే మరీచా గుడూచి కషాయం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మరీచా గుడూచి కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరీచా చూర్ణం, గుడూచి చూర్ణం. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి, ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, ఇవన్నీ మనం తయారు చేసుకుంటూ తెలుసుకుందాం. సో మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం కషాయం అనుకున్నాం కాబట్టి సో ఒక స్టవ్ వెలిగించేసేసి మనం 2 గ్లాసెస్ వాటర్ మంచిగా మరిగించేసుకుందాం. ఓకే. అంటే ఇది హార్ట్కి సంబంధించి అంటారా? హార్ట్ ఆరోగ్యంగా, హృదయం ఆరోగ్యంగా ఉండడానికి మనం తయారు చేసుకుంటున్నాం. సో మనకి హృదయం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్ట్ గుండెకి సంబంధించినటువంటి రక్తనాళాలలో ఏవైతే అధికమైనటువంటి కొవ్వు చేరుకుంటుందో ఆ బ్లాక్స్ అన్నీ కూడా రాకుండా ఉండాలి. అలానే రక్త ప్రసారణ అనేటువంటిది సరిగ్గా ఉండాలి. రక్తం అంటే కొంతమందికి రక్తం చాలా గట్టిగా ఉండడం, అంటే పల్చబడ్డానికి కూడా కొంతమంది రక్తం మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఆ రక్తం పల్చగా ఉంటేనే గుండె చాలా ఫంక్షనింగ్ బాగుంటుంది, అంటే పంప్ చేసే కెపాసిటీ కానీ ఆ రక్తం అనేటువంటిది అన్ని అవయవాలకు సరిగ్గా రక్త ప్రసారణ సరిగ్గా జరగడం కానీ అవుతుంది. సో ఇలాంటివి చేయాలి అని అంటే మన శరీరంలో మనం తీసుకునే ఆహారం వల్ల, మనం ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయకపోవడం వల్ల, ఇష్టం వచ్చినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువగా కొవ్వు పదార్థాలు అనేటువంటివి రక్తనాళాల గోడలలో చేరుకుంటుంది అనమాట. సో అవన్నీ కూడా మన హృదయానికి ఎంతో బాధాకరంగా ఉంటుంది అనమాట, అంటే ఆ ఫంక్షనింగ్ని ఇంటరప్ట్ చేస్తాయి. అవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక కషాయం మనం కనీసం రోజు ఒక 10 ml చొప్పున తీసుకున్నా కూడా మనకి అది ఎంతో హితకరంగా ఉంటుంది. ఓకే. సో ఎవరైనా సరే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి తేడా లేకుండా ఇదివరకు ఒక ఏజ్, ఒక సర్టెన్ ఏజ్ బాగా పెద్దవాళ్ళకి మాత్రం ఎప్పుడన్నా ఒకసారి రేర్ కేసెస్లో హార్ట్ అటాక్స్ వచ్చాయి. బట్ ఈ రోజుల్లో అలా కాదు. అసలు ఎవరికి వస్తున్నాయి, ఎందుకు, ఎప్పుడు, ఎలా అటాక్ అవుతున్నాయో తెలియట్లేదు. ఎందుకంటే ఇవి మనం ఆహారం తీసుకోవడంలో లోపం అనమాట. సో మరి ఆ లోపాన్ని ఇప్పటి నుంచి అయినా సరే మేము చూపించే మంచి మంచి రెసిపీస్ ద్వారా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఇక్కడ నీళ్ళు అయితే మరగడం స్టార్ట్ అయినాయి మ్యామ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరీచా చూర్ణం 1 స్పూన్ వేసేద్దాం. 1 స్పూన్. మరీచా అంటే మిరియాలు అనమాట. మిరియాల పొడిని 1 స్పూన్ మనం ఇప్పుడు మరిగేటువంటి నీళ్ళలో వేసేద్దాం. ఓకే. అలానే గుడూచి చూర్ణం. గుడూచి అంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ అనేటువంటిది 1 స్పూన్. 1 స్పూన్ వేసేసుకున్నాం. ఈ తిప్పతీగ చూర్ణం అనేటువంటిది సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు అనమాట. ఈ 2 ఔషధాలు మన ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి. మిరియాలు ఎప్పుడు ఉంటాయి, గుడూచి అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది, తిప్పతీగానే అందరు ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు ఆ చెట్టును కూడా. సో ఇది సర్వరోగ నివారణ, మనకి శరీరంలో ఉన్నటువంటి దీపన పాచన క్రమం, అంటే జఠరాగ్నిని దీప్తింపజేయడం, ఎటువంటి కొవ్వు పదార్థాలు మన శరీరంలో పేరుకొని ఉండకుండా వెంటనే వాటిని మెల్ట్ చేసి బయటకు పంపించే ప్రాసెస్ చేయడంలో ఈ మరీచా అంటే మిరియాలు, అలానే గుడూచి తిప్పతీగ ఎంతో హితకరంగా ఉంటాయన్నమాట. సో అందుకని ఇవి రెండింటితో కూడినటువంటి ఈ కషాయం అన్నము కనీసం వారంకి ఒకసారైనా, ఒకవేళ కొంచెం ఏజ్ 30 to 40 ఏజెస్ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారైనా రెగ్యులర్గా తీసుకున్నట్లయితే గుండె నొప్పి కానీ గుండెకి సంబంధించిన అనారోగ్యం రాకుండా ఉండడానికి మనం కాపాడుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా మ్యామ్? అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వడగొట్టాల్సిన అవసరం లేదనుకుంటాను. కొట్టాలా? వడగొట్టాలి. ఓకే. ఇదిగో. సో ఇది ఈ కషాయం అనేటువంటిది మనము ఇప్పుడు చెప్పాను కదా 30 to 40 years ఉన్న వాళ్ళు వారంకి ఒకసారైనా ప్రివెంటివ్ మెజర్గా మనం తీసుకున్నట్లయితే గుండె ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మంచిగా రక్త ప్రసరణ జరుగుతుంది, అలానే గుండెపోటు రాకుండా మనకి ముందుగానే మనము అరికట్టగలుగుతాం. అలానే 40 to 50 years ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం ఉన్న కాలంలో హై రిస్క్ అనమాట,
అంటే వాళ్ళు ఎంత హితకరమైనటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ కూడా మన ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా వాళ్ళు ఇలాంటి హార్ట్ డిజీజెస్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మాత్రం కనీసం 10 ml చొప్పున రోజు తీసుకున్నట్లయితే అది రసాయనంగా పనిచేసి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్స్ని యాక్టివేట్ చేసి మనకి అన్ని ఆర్గన్స్ ఫంక్షనింగ్ బాగా ఉండేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే గుండె ఒకటి మంచిగా పనిచేయాలంటే మిగతా ఆర్గన్స్ కూడా వాటిని కోఆపరేట్ చేయాలి. అంటే లంగ్స్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, అలానే రక్తం, ఈ లెవెల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఏ అవయవమైనా కరెక్ట్గా పనిచేయలేదంటే అన్నిటికీ ఇబ్బంది జరుగుతుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే ఇలాంటి ఔషధం అన్నది మనం కనీసం వారంకి ఒకసారి, రోజుకి 2 సార్లు కానీ తీసుకోవాలన్నమాట. ఓకే, 2 times అంటే ఎక్కువగా ఇంటెన్సిటీ ఆర్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళము 2 times కూడా తీసుకోవచ్చు. అలా లేదు కొంచెం రిస్క్లో ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా హార్ట్ డిజీజ్ ఉన్నది, అలానే లివర్ బాగలేదు, కొంచెం లంగ్స్ ప్రాబ్లం ఉన్నది అన్న వాళ్ళు రోజుకి 2 సార్లు కూడా తీసుకోవచ్చు. ఒక 20 to 30 days. కొంచెం ఆ ఇంటెన్సిటీ తగ్గింది, కొంచెం మెరుగుపడ్డారు అన్నప్పుడు రోజుకి ఒక 10 ml తీసుకోవచ్చు. ఓకే. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మరీచా గుడుచి కషాయం రెడీగా ఉంది. చూసారు కదా, ఈ రోజుల్లో అందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి సంజీవని లాంటి ఔషధం. మరి ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మేడం చెప్పారు కాబట్టి జాగ్రత్తగా వాటిని మాత్రమే ఫాలో అవ్వండి. బాగుంది కదా, ఎక్కువ తాగేసేక లిమిట్. ఔషధం లాగానే తీసుకుంటే మంచిది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మరీచా గుడూచి కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరీచా చూర్ణం, గుడూచి చూర్ణం. మరీచా గుడూచి కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక 1 చెంచా మరీచా చూర్ణం, 1 చెంచా గుడూచి చూర్ణం వేసి కలిపి కాసేపు మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపరిచి హృదయ సంబంధిత సమస్యలను అరికట్టి మరీచా గుడూచి కషాయం రెడీ. మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమారి. చూసారు కదా, ఈరోజు అందరికీ మేలు చేసేటువంటి ఆహారం అలాగే సంజీవని లాంటి ఔషధం మీ అందరూ ఫాలో అవుతారని అనుకుంటున్నా. ఫాలో కూడా అవ్వాలి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అండ్ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన ఔషధయుక్తమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.